నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఇంకా ప్రీతిపాత్రం. అందులోనూ శ్రావణ మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది. జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి సోమవారం ప్రియమైనప్పటికీ జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి గురువారంతో కూడిన మాస శివరాత్రి శ్రావణ మాసంలో వచ్చిన సందర్భంగా శివపూజ చేసినట్లయితే శివానుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటు జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శ్రావణ మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయాలి. కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ శివుని అనుగ్రహం కలగటానికి ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీం శివాయ నమః, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః, ఈ 3 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున పఠిస్తూ అభిషేకం చేసుకోవాలి. ఇలా ఈ మంత్రాలు చదువుతూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే అది కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మామూలు ప్రదక్షిణ కంటే చండీ ప్రదక్షిణ చాలా గొప్పది. ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన ద్రవ్యం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం గుండా దేవాలయం బయటికి వస్తుంది. దాన్ని సోమసూత్రం అనే పేరుతో పిలుస్తారు. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి ఈ సోమసూత్రాన్ని దాటకుండా సవ్య అపసవ్య దిశలలో మనం చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఈరోజు శివాలయంలో అందులోనూ ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న, ప్రదోష కాలంలో శివాలయంలో జరిగే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని దర్శనం చేసుకున్నా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమక చమకాలతో గృహంలో అభిషేకం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నమక చమకాలు చదువుకోలేని వాళ్ళు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమ్మకంలో చెప్పిన ఈ ఒక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ గృహంలో అయినా సరే ఈరోజు ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రాచీన శివాలయాల్లో అరుదుగా లభించే సహస్రఫణి పుష్పం లభించినట్లయితే ఆ సహస్రఫణి పుష్పాన్ని శివునికి సమర్పించండి. అది లభించని పక్షంలో గన్నేరు పూలతో శివుణ్ణి పూజించండి. శివుణ్ణి పూజించిన తర్వాత శివానుగ్రహం కోసం ఈశ్వరుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించండి. ఇలా శ్రావణ మాసంలో గురువారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దేవాలయంలో శివుణ్ణి దర్శనం చేసుకోవటం, చండీ ప్రదక్షిణ చేయటం, గృహంలో శివాభిషేకం చేసుకోవటం, వీటిలో ఏ విధి విధానాన్నైనా పాటించి దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ, శివ పంచాక్షరి స్తోత్రం కానీ, శివ తాండవ స్తోత్రం కానీ, చంద్రశేఖరాష్టకం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా పరమేశ్వరుడు పరమానంద భరితుడై మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలో, అలాగే కుశగ్రహణం సందర్భంగా రేపు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మనకు కావలసినవి గొప్పగా రావాలి అంటే గొప్పతనమే వరం. అలాంటి గొప్పతనాల రాశి వరలక్ష్మి. ఈ మాటకున్న అర్థం ఇదండి.
వరలక్ష్మి అంటే ఏంటో అర్థం చేసుకుంటే అదే గొప్ప సంపద. దేవో భూత్వా దేవం యజేత్, ఇది శాస్త్రం. నువ్వు దేవుడు అయితే కానీ దేవుడిని పూజించకూడదు. ఇదేమండి ఏమైనా బాగుందా? అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించకూడదు. నా విష్ణువు విష్ణుమర్చయేత్ అని కూడా ఉన్నది. విష్ణువు కానివాడు విష్ణువుని పూజించకూడదు. అరే నేను ఎలా విష్ణువు అవుతానండి, నేను ఎలా రుద్రుడిని అవుతానంటే భావిస్తే అదే అవుతుంది. అంటే రుద్రుడిని భావించు, నీ శరీరంలో ప్రతి అవయవంలో రుద్రుడిని ఆవాహన చేయి. అప్పుడు నువ్వు రుద్రుడు అయిపోతే అప్పుడు పూజించడానికి అర్హుడు. అలాగే లక్ష్మీదేవిని పూజించాలంటే నువ్వు లక్ష్మిగా మారు అంటున్నారు గృహలక్ష్ములని. లక్ష్మీదేవి ఎలాగైతే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజామన అలంకృతయ్యి శోభాయమానంగా శుచిగా ఉంటుందో, అలా నువ్వు శుచిగా శోభాయమానంగా మారి అమ్మవారిని ఆరాధించాలని చెప్పడం కోసం స్త్రీలు చక్కని వస్త్రములు ధరించి, చక్కని అలంకారం ధరించి, కట్టు బొట్టు జడ వేసుకుని, వేయడానికి అది ఒకటి ఉండాలి కదా, జడ వేసుకుని ఆభరణములు ధరించి పూజించారంటే మీ లక్ష్మీ రూపములే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంది. ఇక్కడ అలా ఏర్పడిందండి. కనుక ఆరాధింపబడేది లక్ష్మి, ఆరాధించేవారు లక్ష్ములే. అది వరలక్ష్మి వ్రతాలని అమ్మవారి పూజల్ని చేసే అమ్మలందరూ లక్ష్మీ రూపాలే. ఇది దర్శించవలసిన ఒక అందమైనటువంటి అంశం. నువ్వు లక్ష్మీ కళలతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని పూజించు. కనుక వరలక్ష్మి అనే మాటకి 6 లక్ష్ములు తెలుసుకున్నాం కదా. 6 లక్ష్ములైనా అష్టలక్ష్ములు విన్నారు. అష్టలక్ష్ములైనా మీకు ఇంకా ఎన్నో లక్ష్ములు చూపిస్తాను రాబోతున్న వాళ్ళు. అష్టలక్ష్ములు చాలండి మీరు అప్పుడు అనరు. ఓ ఇన్నున్నాయో అవి కావాలంటే అంటారు. కానీ ఇన్ని లక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మిని వాళ్ళు చూశాక ఎన్ని లక్ష్ముల్ని మన మంత్రశాస్త్రం చెప్తుందో తెలుసుకోవాలి. లక్ష్మికి సంబంధించి ఒక అత్యద్భుతమైన 13 అధ్యాయాలు, కొన్ని 100 శ్లోకాల గ్రంథం ఉంటుందండి. ఎలాగైతే చండీ సప్తసతి అని చెప్పబడుతూ దేవీ మహాత్మ్యం ఒకటి దుర్గా ఉపాసనకు ఉన్నదో 13 అధ్యాయాలది, అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించి అలాంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో లక్ష్మీదేవికి సంబంధించిన అనేక వైభవాలు ఉన్నాయి. అది కూడా చండీ సప్తసతి వలనే పారాయణ చేసి, ఉపాసన చేసి, హోమాదులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభించుతుంది. అది మంత్రశాస్త్రమే, ఇది మంత్రశాస్త్రమే. ఏది గొప్పదన్న ప్రశ్న ఎప్పుడూ కూడదు. ఏది చేస్తామో అదే గొప్పది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలా. ఏది చేస్తావో అదే గొప్పది. లక్ష్మీ ఉపాసన గొప్పదా, దుర్గా ఉపాసన గొప్పదా, సరస్వతి ఉపాసన గొప్పదా? తప్పు. నువ్వు ఏ ఉపాసన చేస్తున్నప్పుడు అదే గొప్పదని చెయ్యు, అప్పుడు ఆ ఉపాసన ఫలిస్తుంది. కానీ ఉపాసన చేస్తూ చేస్తూ ఇది గొప్పది కాదేమో, నిన్ననే మా పక్క అని చెప్పాడు ఇక్కడ గొప్పదని అదేమో అనుకుని ఇక్కడ మీరు మాల తిప్పుతుంటే మాల ఫలించదు. కనుక ఏది నీకు గురుకృప ద్వారా ప్రాప్తించిందో అదే మహోపాసన అని సాధన చేస్తే, అదే పరబ్రహ్మము, అదే పరిపూర్ణమని చేస్తే అదే నీకు సిద్ధిస్తుంది. ఎందుకంటే రకరకాల జీవరాశి రకరకాల లక్షణాలతో ఉంటుంది కనుక ఒకే పరాశక్తి వివిధ రూపములతో ఆరాధింపబడుతుంది. పైగా మీరు అది ఇది ఇన్ని చదివితే కన్ఫ్యూజన్ ఏం రాదు సరికదా. సరిగ్గా చదివితే మాత్రం ఒకే తత్వాన్ని అక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు అని ఒకటి అర్థం. అలాంటి చండీ సప్తసతి లాంటి ఒక లక్ష్మీ మాహాత్మ్య గ్రంథం అనే ఒక అరుదైన గ్రంథాన్ని ఇక్కడ అమ్మవారి దయతో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పిన ఈ కథలు కూడా అందులో చెప్పినవే ఇందులో తీసుకురావడం జరిగింది. ఇవి అందులో మరొక రూపంలో ఉంటాయి. అవి మనం భాగవతం నుంచి, దేవి భాగవతం నుంచి తెచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అన్నీ కలిపి మనకి ఏది పనికి వచ్చిందో సారం గ్రహిస్తున్నాం. అందుకే అమ్మవారి లక్ష్మీనామానికి అర్థాలు చెప్పుకుంటూ లక్ష్మి చుట్టూ ఉన్న శక్తులు చెప్పి లక్ష్మి యొక్క తత్వం బహువిధ రూపములతో భాషిల్లుతున్నది ఏకమే అని చెప్తూ ఇప్పుడు శ్రీ అనే అమ్మవారి గురించి భావిస్తున్నాం. అమ్మవారి పేరు శ్రీ. అసలు శ్రీ మహాలక్ష్మీ నమః అనేది ఒక మంత్రం అండి. ఎందుకంటే లక్ష్మీ మహాశబ్దానికి అర్థం విన్నారు కనుక ఆ శబ్దానికి ఎంత శక్తి ఉందో తెలిసిపోయింది. శ్రీ అనేది అమ్మవారి యొక్క బీజం. శ్రీ అంటే ఏ దేవతకైనా శ్రీ వర్తిస్తుంది. లక్ష్మికి శ్రీ అంటారు, పార్వతికి శ్రీ అంటారు, సరస్వతికి శ్రీ అంటారు. ఒకే శ్రీ 3 రూపాలు ధరించింది. 3 శ్రీయే. శ్రీ అన్న గౌరీనా బరుగు చిచ్చల్వకు అని చెప్పారు. శ్రీ అంటే ముగ్గురిని తెలియజేస్తుంది అయ్యా అని భావం అని. మొత్తానికి శ్రీ అంటే లోకంలో లక్ష్మీ బీజం. శ్రీ బీజం అంటే లక్ష్మీ బీజం అందరికీ తెలిసిందే. ఇక్కడ బీజం తీసేసిన స్త్రీ అనేది లక్ష్మీ అక్షరం. అదే శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు మీకు తెలియకుండా బీజాక్షరం పలికారు. ఎలాగో పరిశీలించారు మీరు. శ్రీ మహాలక్ష్మి అన్నారు కదా, మా అన్నప్పుడు కలిసిపోయింది. శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు శ్రీ బీజం మీకు తెలియకుండా పలికారు. ఇక్కడ బీజం విక్షిప్తమైంది. అది శ్రీ మహాలక్ష్మి అన్నప్పుడు శ్రీ బీజం ఉంది. శ్రీ అంటేనే అమ్మవారండి. శ్రీ మహాలక్ష్మి అని ఒక మంత్రం అయితే శ్రీయై నమః ఇది ఒక మంత్రం. శ్రీయై నమః, శ్రీయై నమః అంటే మహాలక్ష్మీదేవి. శ్రీయై నమః, శ్రీ మహాలక్ష్మి నమః. మీరు శ్రీయై నమః, శ్రీయై నమః అనేది మంత్రమైంది కనుక శ్రీం బీజాక్షర రూపం అమ్మవారు. అది మహాశక్తివంతమైన బీజం. అది కలియడం చేతనే షోడశీ మంత్రం ఆవిర్భవిస్తున్నది. కనుక శ్రీం బీజం సామాన్యమైనది కాదయ్యా అన్నారు. బీజాక్షరం ఎప్పుడైనా గురు ఉపదేశం తీసుకోవాలి.
గురూపదేశం లేనప్పుడు మాత్రం శ్రీకారం పలికినా చాలు. అదే శ్రీ అనేది అంత శక్తి అయ్యా అన్నారు. మరి అమ్మవారికి శ్రీ అని పేరు ఎందుకు వచ్చింది? శ్రీ శబ్దానికి అర్థం చెప్పొచ్చు. శ్రీ అంటే ఏమిటని చెప్పాను చెప్పండి. ఆశ్రయ శక్తి కదా. ఆశ్రయం 2 రకాలుగా చెప్పాం. నారాయణ ఆశ్రయించి ఉన్నది కనుక శ్రీ. శ్రయించుట ఆనది ఉపసర్గ. శ్రయించుట ఆశ్రయించుట 2 ఒకటి. శ్రయించున్నది శ్రీ, అందరికీ శ్రయమును ఇచ్చున్నది శ్రీ. ఆ మాటలో చమత్కారం అండి. లక్ష్మి ఎలాగైతే చెప్పామో మన చేత చూడబడేది మనల్ని చూచున్నది ఎలా అయిందో, మనకి ఆశ్రయమైనది నారాయణ్ణి ఆశ్రయించినది శ్రీ. అంటే ఒక్క మాటలో 2 అర్థాలు చెప్పేశారు. మనందరికీ దిక్కైన తల్లి. ఇందాక చెప్పిన ఈ స్త్రీ మీదే మనందరం ఆధారపడి ఉన్నాం. అందరం స్త్రీల్ని ఆశ్రయించుకున్నాం. కానీ మనందరికీ ఆశ్రయమైన తల్లి స్త్రీ. ఆవిడ ఎవరిని ఆశ్రయించుకున్నది? నారాయణ్ణి. ఎలాగూ కాంతి సూర్యుని ఆశ్రయించినట్లు స్వాభావికీ శక్తి. అలాగే నారాయణ ఆశ్రయించుకున్నది స్త్రీ అన్నాం. ఇప్పుడు 2 అర్థాలు అయ్యాయి కదా. ఇంకా ఎన్ని అర్థాలు చూడండి. స్త్రీ అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి కదా. అది ఒక్కటే మంత్రమైంది. శృణాతి నిఖిలాన్ దోషాన్ శ్రీనాథి చ గుణైర్జగత్ శ్రీయతే చాఖిలై నిత్యం శ్రయతే చ పరం పదం. ఇది గొప్ప మాట. శ్రయతే, శృణాతి, శ్రీనాథి, శ్రీయతే. శ్రీ 4 చెప్పారు. జాగ్రత్తగా. శృణాతి అంటే నశింపజేయునది అని అర్థట. ఎంత చేసి శ్రీ అంటే నశింపజేసేది అని అర్థం. ఎవరు బాగుందా? సృష్టి చేసే శక్తి కనుక శ్రీ అన్నారు. స్థితి చేసేది ఐశ్వర్యం కనుక శ్రీ అన్నారు. నశింపజేసేది కూడా ఆవిడే. సృష్టి స్థితి లయకారిణి. కానీ 3 శ్రీ వచ్చింది చూసారా. లయకారిణి, నశింపజేస్తుంది అన్నాడు. ఇంత చేసి నశింపజేస్తుందా అండి అంటే అవును నశింపజేస్తుంది అన్నాడు. ఏమిటి నశింపజేస్తుంది అంటే నిఖిలాన్ దోషాన్ శృణాతి. అన్ని దోషములను నశింపజేయునది శ్రీ. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి. సహసిద్ధంగా మాస శివరాత్రి అనగానే ఈ యొక్క శ్రావణ మాసరీత్యా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యకారకుడు, ఐశ్వర్యైశ్వర్య ప్రదాయకుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవితో కూడి అభిషేకార్చన నిర్వహించడం. ఆ అభిషేకంలో కూడాను తప్పనిసరిగా వివిధ రకాలైనటువంటి ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకం చేయడం, ప్రత్యేకంగా కొబ్బరి బోండం నీళ్లతో గంగాజలంతో అభిషేకిస్తూ ఆ నమక చమక మంత్రాలని పఠించడం, అలాగే స్వామివారికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి బొండ నైవేద్యంగా సమర్పించి తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ తాంబూలం సమర్పయామి అన్నప్పుడు సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి చాపత్రి, జాజికాయ, ఏలక్కాయలు, లవంగం మొదలైనవన్నీ కూడా పొడిగా కొట్టి ఆ పొడితో కూడినటువంటి తాంబూల సేవనం స్వామివారికి సమర్పించడం వలన చెప్పలేనంత యోగతత్వం మనకు వస్తుంది. అంటే కనీ విని ఎరుగనంత సంపద మనకు పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా శ్రావణ మాసంలో తాంబూల సమర్పణ చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన అభివృద్ధిలోకి ఆ కుటుంబం యావత్తు వచ్చి తీరుతుంది అని శాస్త్రం. అంతేకాకుండా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే సూత్ర ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని కృష్ణం వందే జగద్గురుం అంటూ కృష్ణ పరమాత్మను కూడాను మనం ఈ యొక్క గురువారం రోజున ధ్యానం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. కృష్ణ అనే పదంలోనే మనకి గొప్ప అర్థం ఇమిడి ఉంది. అంటే నష్టాల్ని తొలగించేవాడు, కృషిని ఆనందించేవాడు అని. ఎవరైతే కృషి చేస్తూ భగవంతుని ధ్యానం చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధిని పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రే జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:35. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:47 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 12:10 వరకు. వర్జం ఉదయం 8:22 నుంచి 9:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:05 వరకు. అమృతకాలం సాయంకాలం 5:51 నుంచి 7:25 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగనే మాస శివరాత్రి, అలాగనే వ్యతిపాత. గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా ధార్మికంగా సంపాదించేటువంటి బుద్ధి కుశలత, దాన్ని అనుభవయోగ్యంగా మలచుకునేటువంటి బుద్ధి కుశలత, సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత, రక్షించుకునే శక్తి అన్నీ ఏర్పడతాయి. అలాగనే లోకంలో జరిగే ఘటనలన్నింటి నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించే శక్తి ఏర్పడుతుంది. మాస శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండడం 8 కాలాల్లో కానీ 6 కాలాల్లో కానీ, మధ్యాహ్నం మళ్ళీ సాయంకాలం అలాగే అర్ధరాత్రి ఆ సమయాల్లో కానీ కనీసం ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా శివుడు సకల శుభాలను చేకూరుస్తాడు. అలాగనే ఈరోజు యతిపాత ఉంది. సాయంకాలం 4:16 వరకు. సుమారుగా దానికి 8 గంటలు ముందు నుంచి, అంటే ఉదయం 8 నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఉన్న సమయం చాలా చాలా ఉత్తమమైంది. ఎంత ఉత్తమమైందంటే ఈ సమయంలో గుంజామాత్రమిదం స్వర్ణం, ఒక గురువిందగింజంత ఎత్తు, అంటే సుమారుగా 250 మిల్లీగ్రాములు బంగారాన్ని కనుక దానం చేసినట్లయితే మేరుతుల్యం, మేరు పర్వతం, బంగారు మేరు పర్వతాన్ని దానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. మిగిలినటువంటి గ్రహణ సమయాల కంటే, అలాగనే జన్మదినోత్సవాల కంటే, ఎన్ని పర్వదినాలు ఉన్నాయో వాటన్నిటికంటే దానానికి వ్యతిపాత చాలా 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 విశిష్టమైనది. ఈరోజు చేసేటువంటి దానాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనకి ఏది కావాలో దాన్ని కూడా దానం చేయవచ్చు. బంగారం దానం చేయడానికి శక్తి లేనివారు 13 పళ్ళు దానం చేసినట్లయితే ఆ ఫలితం సిద్ధిస్తుంది. సువర్ణదాన ప్రత్యామ్నాయంగా 13 పళ్ళు దానం చేయడం చాలా మంచిది. అది కూడా చేయలేని వాళ్ళు ఉదయం 8 నుంచి సాయంకాలం 4:16 వరకు శ్రద్ధగా జనని కనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారు వర్షాన్ని కురిపిస్తున్నట్లు భావన చేస్తే దారిద్ర్య దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక దోషాలు తొలగిపోతాయి, ఉత్తమమైన అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం.
రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మాసనే అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం. ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మచ్చ. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. ఐదవది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకొని వేసేస్తే, ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. వేసినప్పుడు ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని? నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ త్రిశరా, నువ్వు నాకు ప్రీతి కలిగించదలుచుకుంటే నువ్వు ఈ మంత్రాలను గౌరవించాలి అన్నాడు శ్రీకృష్ణుడు. అది విని త్రిశరుడు తన తలలు వంచి మరొకసారి శ్రీకృష్ణుడికి నమస్కరించి, దేవదేవా, నువ్వు చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది, ఇక నాకు సెలవు ఇప్పించు అని మనవి చేసి శ్రీకృష్ణుడి అనుమతి పొంది యుద్ధరంగం నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఎవరికి జ్వరం వచ్చినా, 2 రోజులు జ్వరము, 3 రోజులు జ్వరము, అనేక విధాలైనటువంటి జ్వరాలు ఉన్నాయి కదా, ఈ మంత్రాలు చెప్పుకుంటే చాలు. ఈ మంత్రాలను మళ్ళీ మళ్ళీ మీరు పుస్తకంలో టైప్ చేసి పెట్టుకోండి, ఒక పుస్తకం, ఒక పేజీలో. అప్పుడు మీకు ఈ మంత్రాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా జ్వరదేవత యుద్ధంలో నుంచి తప్పుకోగానే శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులు ముగ్గురు మళ్ళీ బాణాసుర సైన్యం మీదకి విరుచుకుపడ్డారు. ప్రద్యుమ్నుడు బాణవర్షంతో ఆ సైన్యాన్ని ముంచెత్తి వేస్తున్నాడు.
శ్రీకృష్ణుడు బాణాలనే కాక తన చక్రాయుధాన్ని కూడా ప్రయోగించి వేలాది రాక్షస వీరుల శిరస్సులను ఖండిస్తున్నాడు. బలరాముడు మంత్రపూరితమైన తన నాగలిని రోకలిని పిడుగుల వర్షంలాగా కురిపించి రాక్షసులను వేల సంఖ్యల్లో నిర్మూలిస్తున్నాడు. ఈ రకమైన వారి విజృంభణకు బాణాసురుడి సైన్యంలోని చాలామంది మరణించగా మిగిలిన వారు మాయావిద్యల వాళ్ళందరికీ వచ్చిన వారైనప్పటికీ ఏమీ చేయలేక భయభ్రాంతులై ఆకాశంలో 4 ప్రక్కలకి పారిపోసాగారు. ఆ సైన్యంలో రాక్షస భాగం ఇంచుమించు 0 అయిపోయింది. రుద్రగణాల వారు మాత్రమే మొండికెత్తి నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి బాణాసురుడు ఏం చేశాడు? వీరావేశ పరుషుడై తన సైనికులను ఇలా ఉద్భవించసాగాడు. ఓ రాక్షస వీరులారా, నేను ఇక్కడ ఉండగానే, నేను స్వయంగా యుద్ధం చేస్తూ ఉండగానే మిమ్మల్ని భయం ఎలా ఆవేశించింది? మీరు రాక్షస వంశాల్లో పుట్టలేదా? మీరు పూర్వం యుద్ధాలు చేసి ఉండలేదా? మీరు వీలురు కాదా? ఇవాళ ఇలా పిరికి వందల్లాగా ఎందుకు అయ్యారు? మీకు నా మీద కాకపోయినా కనీసం రుద్రదేవుడి మీద విశ్వాసము, గౌరవము లేదా? ఇవి ఏమాత్రం ఉన్నా మీరు అంత వెనక్కి తిరిగి రండి, అందరూ కూడా వీర పరాక్రమం చూపించండి, వీర పరాక్రమ అన్నాడు. ఈ మాటలు విన్న మంత్రి కుంభాండు కూడా ఆవేశానికి వచ్చేశాడు. సైనికులను ఇలా ప్రోత్సహించసాగాడు ఆవేశంతో. రాక్షస వీరులారా, ఇలాంటి పిరికితనం మీకెందుకు? 1000 చేతుల బాణాసురుడు మన పక్షాన ఉన్నాడు. సాక్షాత్తుగా రుద్రదేవుడు కుమారస్వామి మన పక్షాన యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎలా పారిపోతున్నారు? రండి, నిర్భయంగా వెనక్కి రండి, అందరం కలిసి పోరాడదాం. ఉన్న శత్రువులు 3 మన లక్షల సంఖ్యలో ఉన్నాం. శత్రువులను నిర్మూలన చేద్దాం, రండి, వెనక్కి రండి అని పిలిచాడు. బాణాసురుడు కుంభాండు ఎన్ని విధాలుగా వీరావేశ ప్రసంగాలు చేసినా రాక్షస వీరులు మాత్రం గడగడా వణికిపోతూ తలో దిక్కుకు పారిపోతూనే ఉన్నారు. చివరికి మిగిలిన రుద్రగణాలు మాత్రమే బాణాసురుడికి అండగా యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన రుద్రదేవుడికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన కుమారస్వామి ఇద్దరూ కూడా చర్యోరథం ఎక్కారు. శ్రీకృష్ణుడు ఉన్న వైపుకు పరుగులు తీశారు. వారి వెంట వేలాది నూతన రుద్రగణాలు కూడా ఉగ్రంగా నడిచాయి. ఆ రుద్రగణాల్లో అందరూ భయంకరంగానే ఉన్నారు. అందరూ కూడా కొందరు సింహముఖాల వారు, కొందరు వ్యాఘ్రముఖాల వారు, కొందరు సర్పముఖాల వారు, కొందరు వికృతముఖాల వారు, ఇలా నానా రకాల ఆకారాలతో ఉన్నటువంటి రుద్రగణాలు రుద్రదేవుడి వెంట యుద్ధంలోకి దూకారు. రుద్రగణాల చేతుల్లోని ఆయుధాలు కూడా విచిత్రమైన ఆకారాలతో భయంకరంగా ఉన్నాయి. ఇలా రుద్రగణ సమేతుడైనటువంటి రుద్రుడు స్వయంగా యుద్ధంలోకి దిగటాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఏమాత్రమూ జంకు లేకుండా రుద్రుడితో యుద్ధానికి మానసికంగా సిద్ధమైపోయాడు. అయితే ముందుగా తను బాణాలు వేయలేదు. రుద్రదేవుడే యాదవత్రయం మీదకి 3 మీదకి బాణవర్షం గుప్పించాడు. శ్రీకృష్ణుడు తక్షణమే ధీటుగా ప్రతిస్పందించి యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధం త్వరలోనే అస్త్రయుద్ధంగా మారిపోయింది. శివకేశవులు ఇద్దరూ అస్త్రయుద్ధానికి పూనుకుంటే వారు ఉపయోగించే అస్త్రాలు మామూలు అస్త్రాలు ఎలా అవుతాయి? ఆ యుద్ధము లోకభయంకరంగా మారిపోయింది. ఆ ధాటికి భూమి కంపించిపోయింది. కుల పర్వతాలు కదిలిపోయాయి. అన్నీ కూడా ఉల్కాలు రాలిపడ్డాయి. మేఘాలు నెత్తురు కురిశాయి. నక్కలు అమంగళంగా కూశాయి. ఇలా జగన్నాశనం సూచనమైన అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి. జగన్నాశ సూచనం, జగమంతా నాశనం అయిపోతుంది. సరే, శ్రీకృష్ణ రుద్ర దేవుల యుద్ధం ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది జోరుగా. ఒక దశలో రుద్రదేవుడి అస్త్రాల దాటికి శ్రీకృష్ణుడి ఒళ్ళంతా చీరుకుపోయి నెత్తురు విరజమిపోయింది. అయినా కూడా ఆయన ఏమాత్రమూ జంకకుండా
రుద్రదేవుడి అస్త్రాలను నిర్వీర్యం చేస్తూనే ఉన్నాడయ్యా. ఈ ఘోర సన్నివేశాన్ని గమనించిన బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి శ్రీకృష్ణ రుద్రదేవుల మధ్యలోకి వెళ్ళాలని సంకల్పించి బయలుదేరాడు. శ్రీకృష్ణుడి ఒళ్ళు రక్తం చిందేసరికి రాక్షస సైన్యంలో ఉత్సాహం పెరిగిపోయింది. బాణాసురుడు గబగబా సువర్ణ దానగోదానాలు చేసి తన సువిశాల రథం మీద యుద్ధంలోకి దూకేశాడు. ఇంతలో శ్రీకృష్ణుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంలోంచి వెలువడిన తేజస్సు రుద్రగణాలను ముంచెత్తడం వల్ల ఆ తేజోరాశిలో నంది ఎవరో, కుమారస్వామి ఎవరో, రుద్రదేవుడు ఎవరో విడిగా తెలియకుండా అందరూ కూడా ఒకే తేజోరాశిగా మారిపోయారు. అది గమనించిన రుద్రుడు ఉగ్రుడై నారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేయడం కోసం 4 ముఖాల బాణాన్ని ఒకదాన్ని సంధించాడు. శివకేశవుల యుద్ధం. కానీ ఇంతలో శ్రీకృష్ణుడు మరింత వేగంగా కదిలి జృంభాస్త్రాన్ని రుద్రదేవుడి మీదకి ప్రయోగించాడు. జృంభాస్త్రం అంటే ఆవలింతల అస్త్రం. దాని ప్రభావం వల్ల రుద్రగణాలే కాక రుద్రదేవుడు కూడా ఆవలిస్తూ కొద్దిసేపు నిలిచిపోయాడు. ఇది గమనించిన బాణాసురుడు కంగారుపడి, అందుకని ఎవరైనా ఆవలిస్తుంటే పూర్వంలో ఈ అస్త్రం పేరు చెప్పేవారట. ఈ అస్త్రం పేరు చెప్పేవాడట. ఓ వీడికి ఈరోజు జృంభాస్త్రం వచ్చేసిందయ్యా అనేవాళ్ళట. ఆవలింతలు వచ్చాయని చెప్పేవాడు జృంభాస్త్రం. అందుకని కృష్ణుడు జృంభాస్త్రం వేసేశాడు వీడి మీద అంటూ ఉంటారు. రుద్రగణాలే కాక రుద్రదేవుడు కూడా ఆవలిస్తూ కొద్దిసేపు నిలిచిపోయాడంటే ఆ జృంభాస్త్రం ఎట్లా ఉండొచ్చు తెలుసుకోండి. ఇది గమనించిన బాణాసురుడు కంగారుపడి రుద్రదేవుడి దగ్గరకు వచ్చి, దేవా తేరుకో, యుద్ధం చేయి అని పదే ప్రోత్సహించసాగాడు. ఇంతలో రుద్రదేవుడు బిగిసిపోవటం గమనించిన శ్రీకృష్ణుడు విజయ గర్వంతో సింహనాదం చేసి శంఖం పూరించి ధనుష్టంకారం చేశాడు. పూర్తి దిక్కులన్నీ మారుమ్రోగించాడు. ఆ మహాధ్వనికి నలుదిక్కులలోని మహావీరులందరూ బెంబేలెత్తిపోయారు. ఈలోగా రుద్రగణాల్లోని కొందరు తేరుకొని మాయావిద్యలను ఆశ్రయించి ప్రద్యుమ్నుడి మీదికి బాణవర్షం గుప్పించారు. కానీ ప్రద్యుమ్నుడు కూడా మాయాయుద్ధ విశారదుడే కదా, కనుక అతడు వారి మీదికి ఎదురు తిరిగి వారి మీదికి నిద్రాస్త్రాన్ని, ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించాడు. చాలామంది రుద్రగణాలనే కాక నిద్రాస్త్రం అని ఇంకొక అస్త్రం. మామూలుగా మానవులకు నిద్రాస్త్రం వస్తుంది, ఆయన ప్రయోగించాడు కృష్ణుడు రుద్రుడి మీద. ఆ అస్త్రం వస్తే ఇంకంతే, పడుకోవటమే పని, ఇంక లేరు. ఈయన ప్రయోగించింది నిద్రాస్త్రం, అందుకని మామూలు అస్త్రం ఇది, మామూలు నిద్ర ఇది. ఒకవేళ కృష్ణుడు ప్రయోగించాలని ఆ అస్త్రం ప్రయోగించుంటే గోయింద. ప్రద్యుమ్నుడికి తెలుసు కదా బాగా మాయా విద్య. ప్రయోగించి చాలామంది రుద్రగణాలనే కాక రాక్షస గణాలను కూడా తన బాణవర్షంతో ఊచకోత కోయసాగాడు నిద్రాస్త్రాన్ని ప్రయోగించి. ఈలోగా ఆవలిస్తున్న రుద్రదేవుడు నోట్లో నుంచి పెద్ద అగ్నిజ్వాల ఒకటి బయటకు వచ్చింది. నలుదిక్కులను వ్యాపిస్తూ శ్రీకృష్ణుడి వైపు దూసుకు వెళ్ళసాగింది. ఈ పరిస్థితిని గమనించిన భూదేవి గడగడా వణికిపోతూ బ్రహ్మదేవుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, దేవా దేవా, సకల జగత్తులకు సృష్టికర్త నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాగతి ఏమిటి? పూర్వం నేను అనేక దేవాసుర యుద్ధాల బాధలు భరించాను, ఆ భారాల నుంచి భరించాను, కానీ తట్టుకొని నిలబడ్డాను. ఇప్పుడు సాక్షాత్తుగా శివకేశవుల మధ్య మహాయుద్ధం జరుగుతోంది. ఈ భారాన్ని నేను తట్టుకోలేను. నా మీద ఇప్పటి వరకు ఎన్ని కొండల బరువులున్నా సముద్రంలో బంతిలాగా తేలాడుతూనే ఉన్నాను నేను. ఇక ఇప్పుడు మాత్రం ఆ బరువుకి నేను నీళ్లలో మునిగి కరిగిపోవటం ఖాయం. గనుక దేవా, నన్ను రక్షించు, నా బరువు తగ్గించు, నన్ను తేలికపరచు, నన్ను నీళ్లలో తేలే పరిస్థితిలో ఉంచు, దీనికి నువ్వు ఒక్కడివే సమర్థుడు అని ప్రార్థించింది. భూదేవి మొర విన్నటువంటి బ్రహ్మదేవుడు, భూదేవి నీ పని మీదే బయలుదేరాను, కొద్ది గడియలు ఓపిక పట్టు,
నీ పూర్వస్థితి నీకు తప్పక వస్తుంది అని ఆమెను ఓదారుస్తూనే వేగంగా రుద్రదేవుడి ముందుకు వచ్చి ఆయనకు నమస్కరించి ఇలా విన్నవించాడు. శంకరదేవా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? రాక్షస సంహార కృత్యాలను ప్రారంభించిన వాడు నువ్వే కదా. అటువంటి నువ్వు ఇవాళ రాక్షస పక్షాన ఘోర యుద్ధానికి పూనుకున్నావా? పైగా నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నువ్వు నీతోనే యుద్ధం చేసుకుంటున్నావు. ఆ మాట మర్చిపోవా? ఒక్కసారి నిదానించి నువ్వు కళ్ళు మూసుకొని తిప్పుకొని కళ్ళు లోపల తిప్పుకొని చూడు. నీ ఎదుట గరుక్మంతుడి మీద నిలబడి ఉన్నది నువ్వు కదా అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తత్వ ప్రసంగం చేసేసరికి శంకరదేవుడు ఒక్కసారిగా తనలోకి తానే ప్రవేశించి యోగాన్ని ఆహ్వానించుకొని తన వంక తానే చూసుకోసాగాడు. అలా చూసుకుంటే ఆయనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి అణువులోనూ తానే కనిపించసాగాడు. అంతేగాక ఆ యోగ దశలో ఆయనకు తను పూర్వం ద్వారకానగరంలో శ్రీకృష్ణుడికి ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చిన వరాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ వరాలలో, ఓ శ్రీకృష్ణ, నిన్నెవరూ గెలవలేరు, నేను కూడా నిన్ను గెలవలేను, ఇది నా వరం అని అప్పటిలో తాను వరం ఇచ్చి ఉన్నాడు కదా. ఆ మాట కూడా ఇప్పుడు శంకరదేవుడికి గుర్తుకొచ్చింది. అంతేగాక శంకరదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు తాను ఒకే తేజస్సు యొక్క 2 రూపాలని స్పష్టంగా కనిపించసాగింది. దాంతో శంకరదేవుడు శాంతించి బ్రహ్మదేవుడి వంక చూసి, భగవాన్, ఇక నేను యుద్ధం చేయను, నీ భూమిని సుఖంగా తేలిగ్గా ఉండమను అన్నాడు. ఎప్పుడైతే శంకరదేవుడు ఈ మాట అన్నాడో తక్షణమే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శంకరదేవుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఆలింగనంలో వారిద్దరూ ఒకే యోగ స్థితిలోకి వెళ్ళిపోయారు. నచతౌ పశ్యతః కంచిత్, నచతౌ పశ్యతః కంచిత్, యోగినౌ యోగమాగతౌ, యోగినౌ యోగమాగతౌ, ఏకో బ్రహ్మ తథా కృత్వా, ఏకో బ్రహ్మ తథా కృత్వా, పశ్యర్లోకాన్ పితామహః, పశ్యర్లోకాన్ పితామహః. ఆ యోగ దశలో వారిద్దరూ కూడా పరిపూర్ణ తత్వస్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల వారికి అసలు ప్రపంచమే కనిపించలేదు. ఇద్దరే ఉండిపోయారు ప్రపంచంలో, ఒకే రూపం ఉండిపోయింది. వారిద్దరూ బ్రహ్మస్థితిలో లీనమైపోయారు. ఈ పరిస్థితి ఒక బ్రహ్మదేవుడికి తప్పితే ఇంకెవరికీ అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు తాను కూడా అదే బ్రహ్మ పరిస్థితిలోకి కొంతసేపు ఉండిపోయాడు, అదే బ్రహ్మస్థితిలో వెళ్ళిపోయాడు. మెల్లగా తేరుకొని తన పక్కనే నిలబడి ఉన్నటువంటి నారద మార్కండేయులు వంక చూసి, ఈ మార్కండేయుడు బహుదీర్ఘజీవి అనే మాట గుర్తుకు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, మార్కండేయ మహర్షి, నేను పూర్వం ఒకప్పుడు మందర పర్వతం అనేటువంటిది ఉంది. ఆ మందర పర్వతం మీద ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు ఒడ్డున పడుకొని కొంతసేపు నిద్రపోయాను. ఆ నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు కేశవులిద్దరూ కనిపించారు. ఇద్దరిని నేను గుర్తుపట్టాను. కానీ శివుడి చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి. ఆయన పీతాంబరం ధరించి గరుక్మంతుడి మీద కూర్చొనున్నాడు. విష్ణువు చేతిలో శూలడమరకులున్నాయి. ఆయన వ్యాఘ్ర చర్మాంబరం ధరించి వృషభ వాహనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ విచిత్ర పరిస్థితిని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగానే నాకు మెలకు వచ్చేసింది. మహర్షి, ఈ కళ ఏమిటో, దీని తత్వం ఏమిటో నీకు తెలిస్తే కొంచెం వివరించు. నువ్వు బహుదీర్ఘకాలం జీవివి కదా అన్నాడు. ఆ మాటలు విని మార్కండేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి నమస్కరించి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, త్రిలోక పితామహ, చెప్పవలసింది మీరే చెప్పేశారు. శివుడని విష్ణువని ఇద్దరు వ్యక్తులు లేనేలేరు. 2 విభిన్న తత్వాలు కూడా లేవు. ఒకే మూలతత్వం ఉంది. అది తనంతట తానుగానే 3 ముక్కలైంది. ఆ ముక్కలు 3 కూడా సృష్టి స్థితి లయాలు చేయటానికి సమర్థాలే.
అవి కూడా ఆ ముక్కలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ ముక్కలలో బ్రహ్మదేవుడు సృష్టిక్రియను మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. నిజానికి కూడా ఆయన కూడా మూలతత్వ స్వరూపుడే. ఇక శివకేశవులిద్దరూ జగన్నాటక సూత్రధారులు. వారిద్దరూ కూడా వేరు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. నిజానికి వారు వేరు కానే కాదు. ఈ సృష్టి మొత్తానికి మూల కారణం ప్రకృతి. ఎవరిని భజించినా పర్వాలేదు, ఆ ప్రకృతి కారణం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి కూడా కారణం శివకేశవులు. బంగారానికి బంగారు ఉంగరానికి భేదం లేనట్లుగా శివకేశవులకు బ్రహ్మదేవుడికి భేదం లేదు. ఈ విషయాన్నే తమరు స్వప్నంతో మాకు బోధించారు, దానితో మాకు చూపించారు. పూర్వం ఒకప్పుడు దేవలోకంలో మహర్షులు సభ జరిగింది. ఆ సభలో శివకేశవుల తత్వాన్ని గురించిన చర్చ వచ్చింది. అప్పుడు ఇక్కడ చేరిన మహర్షులలో నేను, ఈ నారదుడు, అందరూ కూడా వ్యాసుడు, గర్గుడు మొదలైన వందలాది మంది మహర్షులు ఉన్నారు. ఆనాడు వారంతా శివకేశవ తత్వాన్ని చర్చించి చివరికి శివకేశవుల యొక్క అభేదాన్ని వివరిస్తూ ఒక స్తోత్రాన్ని కూడా చేశారు. ఆ స్తోత్రాన్ని నేను ఇప్పుడు తమకి వినిపిస్తాను. మన ఈ సంవాదం ద్వారా ఈ స్తోత్రం మానవలోకంలో వ్యాపిస్తుంది. శివకేశవుల నిజమైన తత్వాన్ని ప్రతిపాదించే ఈ పవిత్ర స్తోత్రాన్ని నిత్యము ఈ స్తోత్రం ఎవరు చెబుతున్నారో పారాయణం చేసేటువంటి మానవులకు లభించని శుభం అంటూ ఉండదు. ఈ స్తోత్రం వల్ల ధనకాములకు ధనము లభిస్తుంది, పుత్రకాములకు పుత్రులు లభిస్తారు, కీర్తికాములకు కీర్తి లభిస్తుంది, జయకాములకు జయం లభిస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు? మోక్షకాములకు మోక్షం కూడా లభిస్తుంది. కనుక బ్రహ్మదేవ, దయతో మీరు ఆ స్తోత్రాన్ని అవతరించండి. ఇలా మనవి చేసినటువంటి మార్కండేయుడు బ్రహ్మదేవుడికి 20 శ్లోకాలు ఉండేటువంటి శివకేశవ అభేదస్థుతిని వివరించాడు, వినిపించాడు కూడా. ఈ స్తోత్రం హరివంశంలో విష్ణు పర్వంలో ఉంది. శ్రద్ధాభక్తులు కలవారందరూ కూడా హరిహర బ్రహ్మ సమ్మతమైన ఆ స్తోత్రాన్ని పఠించి తరించవచ్చును. ఇక్కడ ఇలా శివకేశవులిద్దరూ కూడా రాజీ పడిపోవటాన్ని గమనించిన కుంభాండు వెళ్ళి కుమారస్వామిని ఆశ్రయించాడు. భక్తరక్షా దీక్షితుడైనటువంటి కుమారస్వామి కుంభాండు తెచ్చిన రథంలోనే కూర్చొని కోపంతో మండిపడుతూ గరుక్మంతుడి మీద ఉన్నటువంటి ప్రద్యుమ్న బలరాముల మీద బాణవర్షం కురిపించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు మరు నిమిషంలో గరుక్మంతుడి మీద నిలబడి కుమారస్వామితో యుద్ధానికి తలపడ్డాడు. ఇటు శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులు, అటు దేవసేనాధిపతి అయినటువంటి కుమారస్వామి ఒకరినొకరు తీసిపోకుండా ఒకరి మీద ఒకరు బాణాలు కురిపించుకున్నారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.